హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ స్టెనోగ్రాఫర్ మల్టీటాస్కింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల సంఖ్య 9, జూనియర్ స్టెనోగ్రాఫర్ 1, మల్టీటాస్కింగ్ స్టాఫ్ 8. ఇక ఎలిజిబిలిటీ చూస్తే జూనియర్ స్టెనోగ్రాఫ్ పోస్టుకు ఇంటర్మీడియట్తో పాటు ఇంగ్లీష్, హిందీ భాషల్లో స్టెనోగ్రఫీ నైపుణ్యం కలిగి ఉండాలి. మల్టీటాస్కింగ్ పోస్టుకు మెట్రికులేషన్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. ఇక వయోపరిమితి విషయానికి వస్తే జూనియర్ స్టెనోగ్రాఫర్కు 25 ఏళ్లు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు 27 ఏళ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు కూడా ఉంటుంది. ఇక లాస్ట్ డేట్ సెప్టెంబర్ 12గా నిర్ధారించారు. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు, సిఎస్ఐఆర్ ఉద్యోగులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇక ఇతరులకు 500 రూపాయలుగా నిర్ధారించారు. ఇక సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో పాటు స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం పరీక్షిస్తారు. మల్టీటాస్కింగ్ పోస్టుకు రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక పూర్తి వివరాల కోసం www.iict.res.in వెబ్సైట్లో సంప్రదించగలరు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు ఓఎంఆర్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 ప్రశ్నలు 50 మార్కులకు, జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 100 ప్రశ్నలు 100 మార్కులకు, మొత్తం 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. సిబిటి ఎగ్జామ్ పూర్తి కాగానే స్టెనోగ్రఫీ ప్రావీణ్యంపై ఎగ్జామ్ ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫై ఎగ్జామ్ మాత్రమే. మల్టీటాస్కింగ్ స్టాఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు 75 మార్కులకు, జనరల్ యాప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 75 మార్కులకు, జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు 150 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు 150 మార్కులకు, మొత్తం 450 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేయండి, జాబ్ కొట్టేయండి. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.